Audio Jungle. Audio Jungle. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో అయితే చాలామందికి రీచ్ అవుతుందండి. ఇంక ఇక్కడ చూడండి, పొద్దున్నే అందరం అయితే నిద్రలేస్తున్నాం. మా బాబు అయితే అందరికంటే ఫస్ట్ లేస్తాడండి. ఇంకా నిన్నైతే అక్క వాళ్ళ పిల్లలు కూడా వచ్చారు. ఇంకా అందరం కలిసి అలా కిందనైతే పడుకున్నాం. ఇంకా పొద్దునైతే లేట్గా లేచామండి. మేము లేచే వరకు మా అమ్మ అయితే పనులన్నీ చేసేసింది. నేను లేచి ఇక్కడ ఫ్రెష్ అయిపోయాను. మమ్మీ కూడా ఫ్రెష్ అయిపోయింది. ఇది ఫ్రైడే రోజు లాగండి. ఇంకా మా అమ్మ అయితే దీపారాధన చేసింది. ఇక్కడ అయితే డాడీ చికెన్ తీసుకొచ్చాడు. ఇంకా చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తుంది. ఇంక ఈరోజు బ్రేక్ఫాస్ట్కి చికెన్ కర్రీ విత్ పూరి చేసుకుందాం అనుకున్నాం. అందుకనేసి ఇంకా చికెన్ కర్రీ కోసం అయితే స్టవ్ పై అయితే ఇంకా గిన్నె పెట్టింది. కొంచెం చికెన్ ఏమో ఫ్రై చేస్తుంది, కొంచెం ఏమో సూప్ చేస్తా అందండి. ఇక్కడ చూడండి, మా పాప అయితే లేచింది. ఇంకా లేవగానే కొద్దిసేపు అలా ఎత్తుకొని తననైతే ఇంకా బ్రష్ అలా చేపించేసాను. ఇంక ఇక్కడ కిచెన్ చూడండి, చిన్నగా ఉంటుంది కిచెన్ అయితే. ఇంకా అక్కడ నిలబడి ఒక్కరే వంట చేయడానికి ఉంటుందండి, ఇద్దరు నిలబడడానికి కూడా ఉండదు. మా అమ్మ ఏమో కొంచెం చికెన్ ఏమో రైస్లోకి ఫ్రై చేద్దాం, కొంచెం ఏమో ఇంకా పూరీలోకి సూప్లా చేద్దాం అనేసి అంది. అందుకనేసి ఇక్కడ మా అమ్మ అయితే స్టార్ట్ చేసింది చికెన్ కర్రీ. కానీ అన్నయ్య చేయమన్నది, కానీ ఇంకా మా బాబు అయితే అసలు వదిలిపెట్టట్లేదండి. అందుకనేసి మా అమ్మాయి చేయడం అయితే స్టార్ట్ చేసేసింది. రోజు దోశ, ఇడ్లీ ఇంకా ఇవే తిని బోర్ కొట్టింది. ఈరోజు పూరీ చేయి మమ్మీ అంటే సరేలే అనేసి అంది. నాకైతే పూరీ ఫేవరెట్ అండి. ఇంకా చిన్నప్పుడు అయితే పూరీ విత్ చికెన్ కర్రీ అంటే ఇంకా పండుగే నాకు. ఎప్పుడన్నా ఒకసారి చేసేది. ఇంకా మా మమ్మీ అయితే చేసినప్పుడు అయితే ఒక 7-8 పూరీల వరకు తినేదాన్ని. కానీ ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ కదా, చేస్తాలే అనేసి ఇక్కడైతే స్టార్ట్ చేసింది. ఫస్ట్ అయితే ఫ్రై చేస్తుందండి. ఇంకా ఈ ఫ్రైలోకి ఆఫ్టర్నూన్ అయితే మళ్ళీ చారు చేస్తానన్నది. చికెన్ సూప్ కర్రీ ఏమో నన్ను చేయమంది. ఇంకా నువ్వు అదైతే బాగా చేస్తావు అనేసి, నువ్వైతే ఇది స్టార్ట్ చేయి, నేను చేస్తాలే అనేసి చెప్పాను. ఇంక ఇక్కడైతే అస్సలు ఇద్దరికి ఉండడానికైతే రాదండి, కిచెన్లో చిన్నగా ఉంటుంది. అందుకనేసి ఒకరి తర్వాత ఒకరం అయితే ఇక్కడ చేస్తున్నాం. మమ్మీ అయితే ఫ్రై అయితే సూపర్ చేసిందండి. అసలు చికెన్ ఫ్రై అయితే ఇంకా దాంట్లోకి చారు కాంబినేషన్ అయితే సూపర్ ఉంది. మా మమ్మీకి అయితే ఇక ఇప్పుడు మేము ముగ్గురం ఇంకా మా అక్క వాళ్ళ పిల్లలు ఇద్దరు అండి, మొత్తం 5 మెంబర్స్ అయిపోయేసరికి ఫుల్గా పని అవుతుంది. ఒక్క క్షణం కూడా తీరిక ఉండట్లేదండి. ఇంకా పిల్లలు ఉంటే తెలిసిందే కదా పని ఎలా ఉంటుందో. ఇంకొకరికి అయిపోయేసరికి ఇంకొకరు ఒకటే పని అండి, అటు ఇటు తిరగడమే అవుతుంది. అసలు కొంచెం కూడా రెస్ట్ లేకుండా ఉంది మా పిల్లలతో అయితే. ఇంక ఇక్కడ చూడండి, బాబునైతే పడుకోబెట్టాను. కరెంట్ లేదు, అందుకనేసి ఛార్జింగ్ ఫ్యాన్ పెట్టేసి అయితే పడుకోబెట్టాను. ఇంకా బాబు పడుకున్నప్పుడు నేను ఏదైనా వంట చేద్దామనేసి అయితే ఇంకా కిచెన్లోకి వెళ్తున్నాను. ఇక్కడ కిచెన్లోకి వెళ్ళైతే ఇంకా ఆనియన్, పచ్చిమిర్చి అవన్నీ కట్ చేసి చికెన్ సూప్ అయితే చేస్తున్నానండి నేను పూరీలోకి అయితే. ఇంకా పూరీలోకి గోధుమ పిండి ఇంకా అదేం కూడా కలపలేదు మా అమ్మ అయితే. ఇంకా మా డాడీ ఏమో కరువు పనికి వెళ్ళాడు. ఇంకా తను వచ్చే వరకు ఆకలి అవుతుంది, తొందరగా వంట చేద్దామనేసి ఇక్కడైతే వంట చేస్తుంది. ఒక సైడ్ అయితే ఇంకా రైస్ కడుగుదామనేసి చాట్లోకి అయితే రైస్ వేసుకొని కడగడానికి అయితే వెళ్ళిందండి. ఇంకా పూరి మనం చేసే వరకు ఏ టైం అవుతుందో, డాడీకి ఆకలి అవుతుంది కావచ్చు. ఫస్ట్ అయితే రైస్ కడిగి పెడదాం, ఈలో పూరి కాకుండా ఇంకా అన్నం అన్న తింటాడు కదా. ఎండలు అయితే అసలు విపరీతంగా కొడుతున్నాయి కదండి. బయటికి వెళ్ళి వచ్చారంటే ఇంకా ఆకలి వేస్తుంది, ప్రాణం అంతా గాబర అవుతుంది అసలు. అందుకనేసి ఇక్కడైతే ఇంకా రైస్ అయితే కడిగి పెడుతుంది. నేనేమో కర్రీ చేస్తున్నాను, చికెన్ కర్రీ. ఇక్కడికి వచ్చానంటే ఇంకా మ్యాక్సిమం పని అయితే అస్సలు చేయనండి. నేను ఫుల్గా రెస్ట్ తీసుకుంటూ ఉంటాను. అప్పుడప్పుడు ఇంకా మమ్మీకి హెల్ప్ చేయాలనిపిస్తుంది, కానీ పిల్లలతోటి సరిపోతుందండి. ఈ చికెన్ కర్రీ చేస్తున్నానో లేదో మధ్యలోనే మా బాబు కూడా లేచాడు. ఇంకా బాబుని ఎత్తుకొని కొద్దిసేపు అలా చేశాను. కానీ ఇంకా మమ్మీ నేను చేసుకుంటాలే, నువ్వు వెళ్ళి బాబుని చూసుకో అనేసి అన్నది. ఇక్కడ చూడండి, బిర్యానీ మసాలా కూడా ఏది ఎక్కడ ఉందో నాకైతే సరిగా దొరకదండి. మా అమ్మ అయితే అన్నీ రెడీగా తీసి అక్కడ పెడితే నేనైతే ఇంకా వంట చేయడం అయితే స్టార్ట్ చేశాను. ఇక్కడ చూడండి, కర్రీ మధ్యలో వరకు చేశానో లేదో బాబు అయితే లేచాడు. ఇంకా ఏడుస్తూనే ఉంటాడు. లేచాడంటే ఖచ్చితంగా ఇంక ఎత్తుకోవాల్సిందే. అక్క వాళ్ళ పాప అయితే తీసుకొచ్చి నాకు ఇచ్చిందండి. ఇంకా బాబుని ఎత్తుకొని ఇక్కడ కిచెన్లో అయితే వంట చేస్తున్నాను. ఈ వేడికి అయితే కిచెన్లో పిల్లల్ని ఎత్తుకొని అసలు వంట చేయలేమండి. ఎంత అంటే వేడి అగడొస్తుంది. ఇంకా మమ్మీ వాళ్ళ కిచెన్ అయితే రేకులదే, ఫుల్గా వేడొస్తుంది. అందుకనేసి ఇక్కడైతే కర్రీ కొంచెం అలా ప్రిపేర్ చేసేసి ఇంకా నేనైతే వెళ్ళిపోయాను. ఇంకా మమ్మీ మిగతాదంతా చేసుకుంది. ఇక్కడ చూడండి, దీంట్లో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా పసుపు అయితే వేసేసాను. స్టవ్ అయితే వెంటనే తుడుస్తూ ఉన్నాను. దాని మీద కొంచెం ఆయిల్ పడ్డా కానీ ఇంకా దాన్ని కడుక్కోవడం ఇబ్బంది అవుతుందని ఇంకా ఎప్పటికప్పుడు తుడుస్తూనే ఉన్నాను నేనైతే. ఇక్కడ చూడండి, పసుపు వేసి ఇంకా చికెన్ వేసి ఇక మూత పెట్టి అయితే వెళ్ళాను. ఇంకా
బాబునైతే మళ్ళీ అక్కడ దించేసి వచ్చి ఇక్కడైతే కర్రీ కలుపుతూ ఉన్నానండి. ఇంకా దించుతానో లేదో మళ్ళీ ఏడ్చుకుంటూ మళ్ళీ ఉరికొస్తూనే ఉంటాడు. ఇంకా చూడండి మా అక్క వాళ్ళ పాప ఏడుస్తున్నాడని మళ్ళీ తీసుకొచ్చింది. ఇంకా నేనే బయటికి వెళ్ళాను. ఇంకా తర్వాత మమ్మీ వచ్చేసి ఇక్కడ గోధుమ పిండి కలుపుదామనేసి ఇక్కడ పెట్టింది డబ్బాలో. అయితే చూడండి మా అక్క వాళ్ళ పాప అయితే దాన్ని కలుపుతూ ఉంది. పిల్లలు అన్నప్పుడు ఇంకా మనం ఏ పని వద్దంటామో దాన్నే ఇంకెక్కువ చేస్తూ ఉంటారు. ఇంకా ఆ పిండి ముట్టుకోకన్నాను ఇంకెక్కువ కలుపుతూ ఉంది. దాన్ని అయితే నేనే కలుపుతా అనేసి ఇంకా అన్నది. ఇంకా కొద్దిసేపు అయినాకైతే మా పాప కూడా వచ్చి జాయిన్ అయిందండి. ఇద్దరు కలిసి అయితే పిండిలో వాటర్ ఎక్కువ పోసేసారు. ఇంకా మళ్ళీ కొంచెం పిండి యాడ్ చేసుకుంటూ కలపాల్సి వచ్చింది మమ్మీకి అయితే. ఇంకా వాళ్ళు అస్సలు వినరండి, చెప్తే మాత్రం. మా మమ్మీ కూడా కొంచెం ఏం గట్టిగా చెప్పలేదు వాళ్ళకైతే. నువ్వు గట్టిగా బెదిరి మమ్మీ అంటే ఇంకేం బెదిరిస్తానులే వాళ్ళను అనేసాను అన్నది. ఇక్కడ చూడండి చికెన్ ఫ్రై అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకొక సైడ్ అయితే చికెన్ సూప్ అయితే అవుతుంది. చూడండి దీంట్లో కూడా కారం, ఉప్పు, ఇంకా వాటర్ అయితే యాడ్ చేసుకుంటుంది. ఈ కర్రీ అవ్వడం కంప్లీట్ అవ్వగానే ఇంకా పూరీలు చేయడం అయితే స్టార్ట్ చేయాలి. ఇక్కడైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసరికి రోజు 10-10:30 అవుతుందండి. ఇంకా పిల్లలతో మమ్మీ పనులన్నీ చేసుకొని బ్రేక్ఫాస్ట్ చేసే వరకు అయితే లేట్ అయిపోతుంది. మాకు కూడా ఇంకా ఎక్కువ ఏమి ఆకలి అవ్వట్లేదు. మేము లేచేసరికి లేట్ అవుతుంది. ఇంకా లేచి బ్రష్ చేసుకొని కొద్దిసేపు అటు ఇటు తిరిగి టైం పాస్ చేసేసరికి 10 అయిపోతుంది. ఇంకా 10 o'clock అలా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం. ఇంక ఇంటి దగ్గర ఉంటేనైతే 8-8:30 వరకే పనంతా కంప్లీట్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తాం. కానీ ఇక్కడైతే ఇంకా ప్రతిదీ లేటే అండి. నిదానంగా మమ్మీ చేసి పెడితేనే తినడు కాబట్టి ఇంకా లేట్ అయిపోతుంది. ఇక్కడ కర్రీలోకి అయితే వాటర్ ఇంకా అవన్నీ యాడ్ చేసి ఇంకా ఇక్కడ పిండి కలపడానికి అయితే వచ్చేసిందండి. కలుపుతుంటే చూడండి ఇంకా మా పిల్లలు ఇద్దరు మమ్మీని అయితే అస్సలు కలపనివ్వట్లేదు. ఇంకా మా పాప అయితే ముట్టుకోలే. కానీ ఇక్కడ చూడండి మా డింపు అయితే ఎలా చేస్తుందో. చెప్పాను కదా ఇంకా వాటర్ అయితే ఎక్కువగా యాడ్ చేసిందండి. ఇంకా పిండి అయితే మెత్తగా అయింది. మమ్మీ అయితే మళ్ళీ కొంచెం పిండి తెచ్చి కలిపి మళ్ళీ ఇక్కడైతే మళ్ళీ కొంచెం పిండి యాడ్ చేస్తూ కలుపుతుంది. చూడండి అసలు ఇక్కడ నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా వీళ్ళైతే టైం ఇవ్వట్లేదండి. ఇల్లు కొంచెం చిన్నగా ఉంది కదా, ఒక్కటే అల్లరి పిల్లలు అటు ఇటు ఉరుకుతూనే ఉంటారు, ఒకటే సౌండ్స్ చేస్తూ ఉంటారు. అందుకనేసి వీడియోస్ అయితే ఎక్కువగా అప్లోడ్ చేయట్లేదు నేనైతే. ఇంటికి వెళ్ళాకే ఇంకా వీడియోస్ అయితే ఇక్కడ మళ్ళీ సిగ్నల్ కూడా రావట్లేదండి. ఒక్క వీడియో అప్లోడ్కి పెడితే అది 2-3 hours పడుతుంది. మొన్ననైతే ఇంకొక వీడియో అయితే నైట్ పెడితే పొద్దున అప్లోడ్ అయిపోయింది, అంత టైం పట్టింది. చూడండి పిండి మొత్తం తడుపుకున్నాక పూరీలు చేయడం అయితే స్టార్ట్ చేసాము. ఇంకా మా అమ్మ ఒక్కతే చేస్తే లేట్ అయిపోతుందని నేను కూడా మమ్మీ నేను కాలుస్తాలే అనేసి అన్నాను. ఇక్కడేమో ప్లేస్ సరిపోదు, ఇంకా నేనే చేసుకుంటాలే అని మా అమ్మ అంది. ఏం కాదులే మమ్మీ ఎలానో అలా చేద్దామనేసి ఇక్కడైతే స్టార్ట్ చేసామండి. ఇంకా నేను సగం వరకు చేశాను అంతే. ఇంకా మిగిలినవన్నీ మా అమ్మే చేసుకుంది. ఇక్కడ చూడండి కిచెన్లో తక్కువ ప్లేస్ ఉంటుంది, ఇంకా అక్కడే దాని మీదనే చేసుకుంటూ అక్కడే కాల్చాము. కింద కూర్చొని చేద్దామంటేనేమో ఈ పిల్లలు వచ్చి మొత్తం ఇంకా దాన్ని తీసుకొని చేసినవి చేసినట్టు పాడు చేస్తూ ఉన్నారు. అందుకనేసి ఇంక ఇక్కడ నిలబడే చేస్తున్నాం మేమైతే. ఇక్కడ డాడీ వచ్చే టైం కూడా అయింది, అందుకనేసి స్పీడ్గా అయితే చేసేస్తున్నాము. ఇక్కడ డాడీ వచ్చే వరకు అయితే చేయడం కంప్లీట్ అయిపోయింది. ఇంకా అయిపోగానే అందరం కూర్చొని అయితే తిందామనేసి అనుకున్నాము. ఇక్కడ చూడండి మేము పూరీలు చేస్తుంటే పిల్లలందరూ కూర్చొని ఎలా టీవీ చూస్తున్నారో. ఇంకా బాబుని పడుకోబెట్టాను నేనైతే, కొద్దిసేపు పడుకుంటాడేమో అనేసి. వీళ్ళేమో మంచిగా కూర్చొని ఇంకా టీవీ చూస్తున్నారు. టీవీలో ఇంకేదో పెట్టుకున్నారు, ఇంక ఇంట్రెస్టింగ్గా అందరు కూర్చొని అయితే చూస్తున్నారు. ఇంకా పూరీలు చేయడం అయిపోగానే ఇంకా బాబుని ఇద్దరిని అయితే ఫ్రెష్ చేయించాలి. నేను చేయించాక ఇంకా పాపకైతే బ్రేక్ఫాస్ట్ పెట్టేయాలి. పిల్లలు ఇలా కూర్చున్నా కానీ భయం వేస్తుందండి, కొట్టుకుంటున్నారు. ఇంకెప్పటికీ ఒకరైతే వాళ్ళని చూసుకుంటూ ఉండాల్సి వస్తుంది. వాళ్ళే కొట్టుకుంటున్నారు, కొరుక్కుంటున్నారు. ఈ పిల్లలతో ఇదే టెన్షను. అందరూ ఒక దగ్గర ఉన్నప్పుడు మంచిగా హ్యాపీగానే ఆడుకుంటున్నారు, కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందో ఏమో ఇంకా వాళ్ళే కొట్టుకొని ఇంకా మళ్ళీ ఏడుపు స్టార్ట్ చేస్తున్నారు. అందుకనేసి మధ్యలో వచ్చి వాళ్ళని అయితే చూసి వెళ్తున్నాను నేను. ఇక్కడైతే చేయడం కంప్లీట్ అయిపోయింది. మా మమ్మీ తీసుకొచ్చి అన్నీ ఇంకా హాల్లో అయితే పెట్టింది. అందరం అయితే ఇట్లా వరుసగా కూర్చున్నాము. మా బాబు అయితే పడుకోలేదు. బాబు పడుకుంటే ప్రశాంతంగా తినవచ్చు, కానీ బాబు అయితే అస్సలు పడుకోలేదండి. ఇంకా బాబు పడుకోకుండా మేము తింటే మాత్రం ఆగమాగం చేస్తున్నాడు. పాపకైతే తినిపిస్తున్నాను నేనే. ఇంకా మా బాబునేమో మా మమ్మీ పట్టుకుంటా అంది, మీరు తినండి నేను పట్టుకుంటాలే అనేసి అంది. చూడండి ఇంకా మా బాబు చైర్ పట్టుకొని ఎలా మూలకెళ్ళి ఆడుకుంటున్నాడో. ఇంక ఇక్కడైతే తినడం స్టార్ట్ చేసాము. ఇంకా నా ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పాను కదా, ఫుల్ ఆకలి అవుతుంది అప్పటికే. ఇంక ఇవ్వగానే టకటక అయితే తినేస్తున్నాను నేను. మా డాడీ కూడా కరువు పనికి వెళ్ళొచ్చి ఫ్రెష్ అయిపోయి ఇంకా డాడీ కూడా తినేస్తున్నారు. ఇక్కడైతే ఇంకా డాడీకి ఏదో నల్లబెల్లో అలా పని ఉందనేసి తను కూడా తినేసి వెళ్తానని తింటున్నాడు. ఇంకా మీలో ఎంతమందికి ఇట్లా పూరీలలో
ఆనియన్ పెట్టుకొని తింటారో కామెంట్ చేయండి. పూరి చికెన్ కర్రీ విత్ ఆనియన్ నాకైతే ఫుల్ ఇష్టం అండి. అందుకనేసి ఇంకొక పెద్ద ఆనియన్ అయితే కట్ చేసుకొచ్చుకొని ఇక్కడ తింటున్నాను. నేను తింటుంటే మా అక్క వాళ్ళ పాప కూడా అడిగింది, ఇంకా తనకు కూడా ఇచ్చేసాను, మా డాడీకి కూడా ఇచ్చాను. మా బాబు చూడండి ఇంకా ఒకటే ఆట ఆడుకుంటున్నాడు. మేము తింటుంటేనైతే కొంచెం ఎలానో తన ఆట తను ఆడుకుంటున్నాడు, లేదంటే మా మీదనే పడతాడు. ఇంకా ప్లేట్ల నుండి అన్నీ లాక్కుంటూ ఉంటాడు. తన మెలకతో ఉన్నప్పుడైతే తినడం అంటే కష్టమే అండి. ఇక్కడైతే ఇంకా మేము మొత్తం తినడు కంప్లీట్ అయ్యాక అయితే మా మమ్మీ కూడా తిన్నది, లాస్ట్కి తిన్నదండి మా మమ్మీ అయితే. ఇంకా తనకి ఎంత ఆకలైనా కానీ మేము తినే వరకు అయితే అలానే వెయిట్ చూస్తుంది. ఇంకా మేము తినడు అయిపోయాకనే తింటుందండి. పిల్లలు అయితే ఇక్కడ పూరి తినేసి మళ్ళీ రైస్ కూడా అడిగారు. ఇంకా వాళ్ళకైతే రైస్ కూడా పెట్టింది. ఇంకా వాళ్ళు పూరి తిన్న తర్వాత రైస్ తిన్నారు. నేనైతే పూరీలు అయితే ఒక 7-8 వరకు అయితే తినేసానండి. అసలే నా ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్, అందుకనేసి ఫుల్గా తినేసాను. ఇంక ఇక్కడ చూడండి వీళ్ళైతే పూరి తినడం కంప్లీట్ అవ్వగానే మళ్ళీ రైస్ పెట్టమనేసి అడిగారు. ఇంకా మమ్మీ అయితే వాళ్ళ కోసం రైస్ పెట్టింది, వాళ్ళైతే తినేస్తున్నారు. ఇంకా మేమందరం తిన్నాకైతే ఇంట్లో ఇల్లు మొత్తం ఊడ్చేసింది అండి. ఇంకా ఇంట్లో కొంచెం అటు ఇటు పడి ఉంటాయి కదా అనేసి ఇల్లు మొత్తం ఊడ్చింది. ఇంక ఇల్లు ఊడ్చాకైతే అందరం ఇలా కూర్చున్నాము ఊరికనే. మా బాబు అయితే చూడండి ఇంకా చైర్ ఎక్కడానికి ఎలా ప్రయత్నిస్తున్నాడో ఆ చైర్ ఎక్కి అయితే కూర్చున్నాడండి మా బాబు. ఇంకా మేమందరం కొద్దిసేపు అయితే కూర్చున్నాము. కూర్చున్నాకైతే మమ్మీకి బట్టలు పిండడం ఉంది, ఫుల్గా బట్టలు ఉన్నాయి. ఇంకా బట్టలు పిండడానికి వెళ్తా అనేసి అన్నది. ఏమొద్దు మమ్మీ రేపు పిండుకుందాంలే అంటే ఇంకా రేపటికి ఎక్కువ అయిపోతాయి నేను పిండుతా అనేసి అంటే కొద్దిసేపు అయితే ప్రస్తుతానికి మాతో అయితే అన్నాం. ఇక్కడైతే వర్షం సినిమా వస్తుందండి. మేమందరం అయితే వర్షం సినిమా చూసుకుంటూ కూర్చుండిపోయాము. మా బాబేమో అంటే బయటికి వెళ్ళిపోతున్నాడు. ఇక్కడేమో డోర్లు పెట్టుకొని ఇంట్లో కూర్చుంటున్నాం. మేమైతే చూడండి ఎలా బయటికి వెళ్తున్నాడో. ఇంకా మమ్మీ అక్కడే ఉంది, చూద్దాం ఎక్కడి వరకు వెళ్తాడో అనేసి. ఇంకా బాబునైతే తీసుకొచ్చి మళ్ళీ ఇంట్లో వేసాము. ఎండ బాగా కొడుతుంది అనేసి ఈ కుర్చీని అయితే ఎక్కడానికి ఎలా అంటే అలా ప్రయత్నిస్తున్నాడండి. లాస్ట్కి అయితే కుర్చీ ఎక్కేశాడు. ఇంకా నేనైతే అది ఏం వీడియో తీయలే కానీ ఇంకా మమ్మీ ఏమో తలస్నానం చేసింది, తలనొప్పి లేస్తుందని జుట్టంతా ఇట్లా ఆరేటట్టు ఫ్యాన్ గాలికైతే కూర్చుంది. ఇంకా మా పిల్లలేమో చూడండి ఎలా ఆడుకుంటున్నారో. ఇంకా నెక్స్ట్ బాబును పాపని ఇద్దరిని అయితే పడుకోబెట్టానండి. పడుకోబెట్టి ఇంకా మమ్మీ బట్టలు పిండుతుంటే బయటికి వెళ్ళి అయితే కూర్చుందాం మమ్మీతో కొద్దిసేపు ముచ్చట పెట్టుకుంటూ అనేసి ఇంకా వీళ్ళిద్దరిని అయితే ఫస్ట్ పడుకోబెట్టాను. చూడండి ఎలా పడుకున్నారో. ఇక్కడికి వచ్చినప్పటి నుండి అయితే కూలర్ పెట్టి కిందనే పడుకోబెడుతున్నాను. నేనైతే అస్సలు బెడ్పై పడుకోబెట్టాలంటే భయం అవుతుంది. ఇంక ఇక్కడ మేము బయటకు వచ్చేసరికి మా డాడీ ఏమో కొబ్బరి బొండాలు నింపాడండి. మా చెట్టుకు కొబ్బరి బొండాలు ఉన్నాయి కానీ అవి చాలా హైట్లో ఉన్నాయి, అస్సలు అందడం లేదు. డాడీకి ఏమో కొంచెం కట్టె బాగా బరువు ఉంది, తెంపడానికి రావట్లేదు. ఇంకా ఎలానో అలా ఒక 2 అయితే తెంపాడు. ఇంకా మిగిలినవి తెంపుదామని ట్రై చేశాడు కానీ డాడీకి అయితే అస్సలు అందలేదు. ఈ రెండిట్లలోనే ఫుల్గా వాటర్ వెళ్ళాయి, కొబ్బరి కూడా వెళ్ళిందండి. ఇంకా మా బాబాయ్ వాళ్ళ ఇంటి దగ్గర కొంచెం వేరే కట్టె పెద్ద కట్టె ఉంటే అది తీసుకొస్తానని వెళ్ళాడు కానీ అక్కడ ఆ కట్టె కూడా లేదనేసి వచ్చాడు. నేను ఏమొద్దురా డాడీ అంటే బాగా కొడుతుంది, ఏం తెంపుతావులే అనేసి ఇంకా మా డాడీని అయితే పిలిచేసానండి. చూడండి ఇదే మా ఇల్లు. అక్కడ చూసారు కదా ఎన్ని ములక్కాయలు కాసాయో, చెట్టుకైతే ఫుల్గా కాసాయి ములక్కాయలు. కానీ అవేమో చేదు ములక్కాయలు అంట, అసలు అవి మనం యూజ్ చేయడానికి కూడా రాదండి, అంత చేదు ఉన్నాయంట. అసలు వేస్ట్, అన్ని కాయలు కాసి కూడా వేస్టే. నేనైతే ఇక్కడ చూడండి ఇంకా బోండాలు దింపి అయితే ఇక్కడ కింద పెట్టాడు. ఇంకా వాటిని అయితే కట్ చేసి ఇస్తా అనేసి అన్నాడు. ఇంకా ఒకసారి అయితే ఇంట్లోకి వచ్చి మళ్ళీ పిల్లలు లేచారో లేదా అని చూసి అయితే వెళ్ళాను. అక్క వాళ్ళ పిల్లలు ఇద్దరేమో టీవీ పెట్టుకొని చూస్తున్నారు, మా పిల్లలేమో పడుకున్నారు. ఇంకా మా అమ్మ ఏమో బట్టలు పిండుతుందండి. ఇంకా మా డాడీ ఏమో నా కోసం ఈ పచ్చి కొబ్బరి అయితే తీసిచ్చాడు. ఇంకా దీన్ని మొత్తం అయితే తీసి ఒక బౌల్లో పెట్టి నేను కొంచెం తిని కొంచెం అయితే పిల్లల కోసం పక్కన పెట్టాను. నాకైతే పచ్చి కొబ్బరి అంటే చాలా ఇష్టం అండి. ఇంకా మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఇంక ఇక్కడ ఈవినింగ్ అయిపోయింది, బట్టలన్నీ ఎండాయి అనేసి పిల్లల్ని తీసుకురమ్మంటే చూడండి పోటీ పడి తీసుకొస్తున్నారు బట్టలు అయితే. మమ్మీ ఏమో ఇల్లు ఊడవడం స్టార్ట్ చేసింది. ఇంకా మేము ఈవినింగ్ అయింది, కొంచెం చల్లగా ఉందనేసి బయట ఇంటి ముందు అయితే ఇట్లా చేరేసుకొని కూర్చున్నామండి. ఇంకా చూడండి బాబు అయితే లేచాడు, ఇలా కూర్చున్నాడు చూడండి. నేను ఇలా ఎత్తుకొని ఉంటే చాలండి, ఏం అవసరం లేదు, ఏ పని చేయనీడు, ఎంతసేపు అలా ఎత్తుకొని కూర్చుంటే సంతోషం ఇక తనకైతే. నేను ఇక్కడ వీడియో ఆన్ చేయగానే ఇంకా మా పిల్లలు చూడండి వచ్చి హాయ్ చెప్తున్నారు. ఇంకా నైట్ అయితే మా డాడీ స్ప్రైట్ తీసుకొచ్చాడండి. ఇంకా మా పాప మా డాడీని స్ప్రైట్ తీసుకొచ్చే వరకు ఒకటే అడిగిందండి. ఇంకా వెంటనే తీసుకురాగానే ఇంకా చికెన్ కర్రీ కదా అందుకనేసి కూల్ డ్రింక్ అయితే తాగేసాము. ఇంకా కొద్దిసేపు అలా ముచ్చట్లు పెట్టుకొని ఇంకా మేమైతే పడుకున్నామండి. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని అయితే క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది, మీరు చూసేయచ్చు. బాయ్ ఫ్రెండ్స్.